మీకు రాత్రి నిద్రపోయినప్పుడు మోకాలు కింద పిక్క కండరాలు సడన్ గా పెయిన్ అనేది రావడం జరుగుతుందా? దీన్నే మనం నాక్టర్నల్ మజిల్ క్రాంప్స్ అంటాము. ఈ మజిల్ క్రాంప్స్ రావడానికి కారణం ఏంటో, దాన్ని మనం ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాము. నేను మీ డాక్టర్ నాగశంకర్, న్యూరో సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్స్ అండ్ కార్తికేయ హాస్పిటల్స్. ఈ క్రాంప్ అంటే కండ పట్టేయటము, కండ నొప్పి రావటము, కాలు మజిల్ అంతా కూడా తిమ్మిరిగా ఉంటాము, ఆ మోకాల కింద నుంచి యాంకిల్ వరకు కూడా బాగా తిమ్మిరి ఉంటాం, రెండు కాళ్ళకి ఇలా రావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ తిమ్మిరి రావడానికి కారణాలు అంటే క్రాంప్స్ రావడానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే మనం వాటర్ సరిగ్గా తీసుకోలేకపోవడం, అంటే డీహైడ్రేషన్ అనమాట. రెండోది ఏంటంటే మనం తినే ఆహారంలో ఖనిజ లవణాలు అంటే పోషక పదార్థాలు అంటే మినరల్స్, విటమిన్స్ తక్కువ ఉండటం అనమాట. మన శరీరంలో కాల్షియము, పొటాషియము, సోడియము ఇటువంటి మినరల్స్ తక్కువ ఉన్నా కూడా మజిల్ క్రాంప్ అనేది వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ B1 అంటే థైమిన్ తక్కువ ఉంటాము, విటమిన్ B12 తక్కువ ఉంటాము. ఇది రాకుండా మనం ఏం చేయాలంటే అడిక్వేట్ గా వాటర్ తీసుకోవటం, అంటే డిహైడ్రేషన్ లేకుండా వాటర్ బాగా తీసుకోవటం, మంచి పోషకాహార పదార్థాలు తీసుకోవటం, ఆకుకూరలు బాగా తీసుకోవాలి. మెగ్నీషియం ఉన్న నట్స్ ఉంటాయి, ఈ నట్స్ అంటే బాదం పప్పులు కానీ వీటన్నిటిలో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా పొటాషియం రిచ్ గా ఉన్న కొబ్బరి నీళ్లు మరి అరటిపండ్లు అనేవి తీసుకోవాలి. పొటాషియం తీసుకునే ముందు కిడ్నీ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. మీకు సడన్ గా ఇలాంటి క్రాంప్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లే సమయంలో ఇమీడియట్ గా డాక్టర్ అందరికి అందుబాటులో ఉండకపోవచ్చు. సో డాక్టర్ దగ్గరికి వెళ్లే సమయంలో మీరేం చేయాలంటే అడిక్వేట్ వాటర్ తీసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని ఒక కాల్షియం టాబ్లెట్, ఒక బి కాంప్లెక్స్ టాబ్లెట్, ఎలక్ట్రాల్ బాగున్నది తీసుకోవాలి, అంటే ఎలక్ట్రాల్ వాటర్ అనేది తీసుకోవాలి. ఇది తీసుకుంటే ఇమీడియట్ గా మీకు పెయిన్ అనేది రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. కంట్రోల్ కాబట్టి ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించండి.